సార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఈ రోజున వ్యాపారాలు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగం కానీ, లేదా వ్యవసాయం కానీ, నిరుద్యోగులు కానీ, ఇట్లా అన్ని రంగాలని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏది నెరవేర్చకపోగా మీ కుటుంబాల్లో మంచి జరిగితే ఓటేయమన్నారు. సరే, ఎన్నికలు మొత్తం అయిపోయినాయి. బ్యాలెట్ ఓటింగ్ కానీ, ప్రజలు వేసిన ఓట్లు కానీ నిక్షిప్తమై ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళ భవిష్యత్తు అందులో ఉంది స్ట్రాంగ్ రూమ్లో. ఏమనుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 151 కన్నా ఎక్కువ గెలుస్తామని చెప్తే ఈ మాచర్ల ఘటనలు కానీ, లేకపోతే ఇంకా ఈ చిత్తూరు ఘటనలు కానీ ఈ అల్లర్లు జరగాల్సిన అవసరం ఏముందంటారు? మీరేమనుకుంటున్నారు సార్ తెనాలి నియోజకవర్గానికి సంబంధించి, లేదా రాష్ట్ర వ్యాప్తంగా? ఈరోజు మీరు అన్నట్టు రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, రియల్ ఎస్టేటర్స్ కానీ ఎవ్వరూ సంతోషంగా లేరు. ఈ వ్యాపారస్తులు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతో బాధపడ్డారు. కరోనా ముందు కానీ, కరోనా తర్వాత కానీ వ్యాపారాలు అంటూ లేవు. కొత్త ట్యాక్సులు కట్టాల్సి వచ్చింది. ఇదివరకే మేము కట్టే ట్రేడ్ లైసెన్స్లోనే అన్ని ట్యాక్సులు వెళ్ళిపోయాయి. తర్వాత చెత్త పన్ను అన్నారు, ఇంకా మళ్ళీ ఇది ప్రాపర్టీ పన్ను అన్నారు, అది అన్నారు. రకరకాల పన్నులు పెట్టి ఈ వ్యాపారస్తుల్ని కొంగదీశారు. ఆ రోజున మేము పెట్టే ట్రేడ్ లైసెన్స్లతో పాటు కట్టే లైసెన్సులకి ఈ చెత్త తీసుకెళ్ళటానికి వచ్చి చెత్తది ఎత్తుకెళ్ళేవాళ్ళు. ఈరోజు చెత్త పన్ను వేసినా చెత్త తీసుకెళ్ళేవాళ్ళు ఎవరు రావట్లా, అది మేమే బయటికి తోలుకోవాల్సి వస్తుంది. రకరకాల ట్యాక్సులు, ఆ ట్యాక్సులు ఎట్లాంటివో కూడా తెలియదు. ప్లస్ ఈ రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేటు కుదేలైపోయింది. ఈ గవర్నమెంటు చేసే దీనికి కానీ ఏదైనా కానీ ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో మనం బతకలేము అనే నిర్ణయించుకుని ఇక్కడ ఎవరు స్థలాలు కొనటానికి కానీ, అపార్ట్మెంట్లు కొనటానికి కానీ ఎవరు రావట్లేదు. మీరు చూస్తే ఇంతకుముందు రియల్ ఎస్టేటర్స్ వేసిన వెంచర్స్లో అంత తుక్కు ధూళి, చెట్లు, పిచ్చి చెట్లు మోసి ఒక అడవులు దవుతున్నాయి. మన రాజధాని ఉంది. రాజధాని చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా దాన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాడు. తర్వాత వీళ్ళు వచ్చి దాన్ని ఏం చేశారు, దాన్ని ఒక వల్లకాడు అన్నారు. అంటే వీళ్ళు వల్లకాడు చేద్దాం అనుకునే ఆ మాట అన్నారా? అదే తలంపు, అదే చూపిస్తున్నారు కదా. ఈరోజు బిల్డింగులన్నీ మూలన పడి ఉన్నాయి ఆడ. వాటిని మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా గెలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ వాటిని మొదలు పెట్టాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు గారు కష్టపడతారు, రాజధానిని నిర్మిస్తారు. సార్ ఆ రోజున నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబుకి ఇక్కడ ఇల్లు లేదు, పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఇల్లు లేదు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటానని చెప్పిన వ్యక్తి ఈ రోజు నేను వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తాను, 3 రాజధానులు అభివృద్ధి చేస్తాను, కనీసం 1, 2 పనులు ప్రారంభిస్తే ఏమైనా నమ్మే అవకాశాలు ఉండే, ఎలాంటి ముందడుగు వేయకుండా ఈరోజు నేను వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని ఆయన చెప్పడం, మరోవైపు నుంచి కొన్ని ఛానల్స్లో అసలు వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి బస్సులు కూడా దొరకట్లేదు, ఆ బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి, అసలు ముందస్తుగా పెంచేశారు రేట్లని కొన్ని ఊహాగానాల కథనాలు వేయడం కానీ, అంటే ప్రజలు ఇంకా అమాయకంగా ఉన్నారు, రేపదే మొన్న ఓట్లు ఏదో పిచ్చితనంగా వేసేసారు అనుకుంటున్నారు. ఏం లేదండి, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు. బస్సులు బుక్ చేసేసాం, వైజాగ్లో ప్రమాణ స్వీకారం 9వ తారీఖు చేయడానికి అక్కడ హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి, హోటల్స్ అన్నీ బుక్ చేశారంటున్నారు. ఈరోజు నేను హోటల్ వ్యాపార రంగంలోనే ఉన్నాను, నేను హోటల్ అసోసియేషన్లో ఉన్నాను. కానీ అక్కడ ఒక హోటల్ బుక్ చేయటం కానీ, ఒక హోటల్కి ఇది చేయటం కానీ ఏమీ లేదు. అక్కడ బుక్ చేయటాలు ఏమి లేవు. ఇదంతా అంటే అడావుడి అంటూ ఏమి లేదు. వీళ్ళు ఏంటంటే మైండ్ గేమ్. రేపు వాళ్ళు ఓడిపోవటం ఖాయం. ఓడిపోయిన తర్వాత మనం గెలుస్తాము అంత నమ్మకం మనకుంది. వాళ్ళు ఏదో చేసి మన్నే వాడటానికి కారణమైంది అని చెప్పేసి అల్లర్లు సృష్టించడానికి చేసే డ్రామా అది. సో దానికి తోడు పోల్ బూతుల్లో కనీసం వాళ్ళ మనుషులు కూర్చోవాలన్నా కూడా కొంచెం ముందు ధైర్యం ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ జనసేనకు కానీ, తెలుగుదేశానికి కానీ, బీజేపీకి కానీ కార్యకర్తలు అంత పిరికివారు కాదు. అంత పిరికివాళ్ళు అయితే మొన్న ఎలక్షన్ అంత సహజంగా జరిగేది కాదు. ఇప్పుడు మాచర్లలో మనం చూసాం, ఎమ్మెల్యే 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే వచ్చి ఈవీఎం పగలగొట్టాడు.
అసలు అదే ఆయన ఓటమి అర్థమయ్యే ఈవీఎం పగలగొట్టాడు. పగలగొట్టినప్పుడు అక్కడ కూర్చున్న ఒక కార్యకర్త ఎంత విజృంభించాడు. వాళ్ళు 10 మంది ఉన్నారు, ఒక్కడ విజృంభించాడు. అదే స్ఫూర్తి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల్లో ఉంది. రేపు ఓట్ల లెక్కింపు రోజు కూడా వారు ఏమన్నా చేద్దాము అంటే దానికి ఎదురు తిరగటానికి సంసిద్ధంగా ఉన్నారు కార్యకర్తలు. జన సైనికులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, మన బీజేపీ కార్యకర్తలు కానీ ఆ ఓటింగు లెక్కింపు రోజు ధీటుగా నిలబడటానికి ఖాయంగా ఉన్నారు. వాళ్ళు ఏ అల్లర్లు సృష్టించాలన్నా దానికి ఎదురుగా వీళ్ళు వీర సైనికుల్లాగా నిలబడతారు. వాళ్ళ ఆటలు ఏమీ సాగనీరు. మాకు 150 దాకా సీట్లు వచ్చే దాఖలాలు కనబడుతున్నాయి. అది చూసే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఈ అల్లర్లు సృష్టించడం కానీ, ఈ రోజు వరకు ఇది మనకి 13తో ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ నాటికి అయిపోవాలి గొడవలు. ఈ రోజు వరకు కూడా నియోజకవర్గాల్లో ఆ బూతుల్లో కూర్చున్న ఏజెంట్లను కానీ, తెలుగుదేశానికి జనసేనకి చేసిన కార్యకర్తలను కానీ వాళ్ళపై దాడి చేయటం, వాళ్ళని గాయపరచటం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు వాళ్ళు ఓటమి భయంతోనే ఇవన్నీ చేస్తున్నారు అని ప్రజానీకం అంతా డిసైడ్ అయి ఉన్నారు. చూస్తే పూర్ణచంద్ర గారు, ఈ రోజున మహిళలు బయటకు వచ్చారు. ఉధృతంగా మహిళలు బయటకు వచ్చి ఓట్లు వేసిన పరిస్థితి. ఆ రోజు పోల్ శాతం దాదాపు 82% దాకా పోలింగ్ నమోదైంది అన్న, లేదా వృద్ధులు కానీ లేకపోతే ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయారో వాళ్ళు కూడా ఈసారి మన బాధ్యత, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, లేదా మన యువత భవిష్యత్తుని కాపాడుకోవాలి అని వచ్చి వేసిన ఓట్ల శాతం చూస్తే ఇంకా ఏ మొహంతో ఆయన ఈరోజు మనమే వస్తామని చెప్పి ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు. అసలు తిరిగి వస్తాడో రాడు అని చర్చలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుందంటారు రేపు 4వ తారీఖు జరిగేదే ఉందండి. ఆ రోజు వాళ్ళంతా తట్టాబుట్టా సర్దుకోవటం ఖాయం. ఇప్పుడు మొన్న అందరూ చూస్తూనే ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచే కాదండి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ఓట్లు ఏందిలే మనం ఓట్లు వేసేది అని ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఇవాళ మేము ఓటేయాలి, మా ఓటు మేము వినియోగించుకోవాలని చెప్పేసి 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయిద్దంటే 6 గంటలకే బూత్ దగ్గర నుంచుని 4 గంటలు 5 గంటలు నిలబడి ఓటు వినియోగించుకుని వెళ్ళారు. ఇప్పుడు అదే కసి లేకపోతే ఎవడు వేయడు, ఏముందలే ఓటు వేసేది ఏముందలే, లైన్లో నుంచి నోట్లు వేయాలా తర్వాత చూసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. మొన్న వేసిన ప్రతి ఓటరు కంటిలో కసి కనపడింది. ఈ గవర్నమెంట్ మీద కసి. ప్రతి ఆడది ఈరోజు ఇతను అమ్మే పిచ్చి ముందు తాగి వాళ్ళ భర్తల ఆరోగ్యాలు పాడైపోవటం, వాళ్ళ మెడలో పుస్తులు తెగిపోవటం, అది ఒకటి. మిగతా ఆడవాళ్ళు, మధ్యతరగతి ఆడవాళ్ళు పిల్లల భవిష్యత్తు ఈరోజు ఇట్లా ఉంటే రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆలోచించి వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. రేపు తెలుగుదేశం అత్యధిక సీట్లు. దానికి తోడు సార్, ఈ రోజున సూపర్ 6 అంటూ మీరు ఇచ్చిన పథకాలకు సంబంధించి గ్యాస్ సిలిండర్లు ఉచితం అని కానీ, 3 గ్యాస్ సిలిండర్లు, లేకపోతే ఉచిత బస్సు ప్రయాణం అని కానీ, లేదా అమ్మ తల్లికి వందనం అని కానీ, లేకపోతే ఈ పథకాలు కూడా అట్రాక్ట్ చేసినాయి అంటారా? మహిళలు ఇంత ఉధృతంగా బయటకు వచ్చి ఓట్లు వేయడానికి ఈ సూపర్ 6 పథకాలు వెళ్ళి అంటారా? సూపర్ 6 పథకాలు బాగా ప్రజల్లోకి వెళ్ళి ఈ మన ఆడవారు ఓట్లు వేసిన దాంట్లో అది కూడా ఒక కాజు. ఇవన్నీ ఈ మంచి అంతా చూసి ఈ చెడు అనుభవించి ఈ అన్నిటి చూసే వారు బయటకు వచ్చి నిన్న ఓట్లు వేయటం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి అనే తలంపుతోనే వాళ్ళు ఓటింగ్ చేశారు. ఖచ్చితంగా అయితే మార్పు ఉంటుందంటారు. కూటమి రావడం ఖాయం అంటారు. కూటమి 100% ఖాయం.